నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా కొలగట్లలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పట్టాదారు పాసు పుస్తకాలు ట్యాపరింగ్ చేస్తే జైలుకేనని హెచ్చరిక. ఒంగోలు మైనింగ్ కార్యాలయంలో ఏసీబీ దాడులు. ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు ఆరోపణతో సర్వేయర్ ఆసిఫ్ మరియు బంధువుల ఇళ్లలో సోదాలు. ఇద్దరు కార్యకర్తలకు చావు యాత్రగా మారిన జగన్ పరామర్శ యాత్ర. ఇబ్రహీంపట్నంలో నడి రోడ్డుపై బైకులపై స్టెంట్లతో గుంపులుగా జనాన్ని భయపెట్టిన వైసీపీ శ్రేణులు. తన భూమిపై ఇతరులెవరూ కన్నేయకుండా కొట్టేయకుండా యజమానులకు సర్వ హక్కులు కల్పించామని సీఎం చంద్రబాబు అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరు మండలం కలుగొట్లలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగించారు. లంచాల వ్యవస్థకు స్వస్తి చెప్పాలని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. గతంలో భూ సమస్యల ఫిర్యాదులు ఇబ్బడి ముబ్బడిగా వచ్చాయని, ఇప్పుడు భూమిని ఇతరుల పేరుతో మారిస్తే వెంటనే తెలుస్తుందని, క్యూఆర్ కోడ్తో మీ ఫోన్లోనే మీరు చూసుకోవచ్చని సీఎం చంద్రబాబు భరోసా కల్పించారు. మీ భూములకు సంబంధించిన రికార్డులన్నీ కంప్యూటర్లో భద్రంగా ఉంటాయని, భూ వివాదాలు లేని ఏపీని తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నామని, వీటిని ఎవరైనా ట్యాపరింగ్ చేస్తే వదిలిపెట్టేది లేదని, నేరుగా జైలుకే పంపిస్తామని హెచ్చరించారు. కల్లుగుట్ల గ్రామానికి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే. రాబోయే రోజుల్లో ఎవరి వల్ల ఇబ్బందులు లేకుండా మీ భూమికి భద్రత ఇచ్చిన ఈరోజు నా జీవితంలో ఎంతో ఆనందాన్ని ఇస్తా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, భూమి అంటే కేవలం ఒక ఆస్తి కాదు. ప్లీజ్ తమ్ముళ్ళు కూర్చోండి, ఎవరు లేరు కావాలని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కూర్చోండి, 10 నిమిషాల్లో మనం కంప్లీట్ చేసుకుందాం. మళ్ళీ నాకు వేరే కార్యక్రమాలు కూడా ఉన్నాయి, దయచేసి కూర్చోవాలి. ఎవరైనా సరే అనవసరంగా డిస్టర్బ్ చేయాలనుకొని వస్తే మాత్రం పోలీసు వ్యవస్థ ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు. మీరు గమ్మన కూర్చోండి, మీరు ప్రశాంతంగా ఉండండి. ఎవరికైనా ఒకటే చెప్తున్నాను, ఎవరు చెప్పినా వింటాను. ఎవరైనా వచ్చి ప్రజలకు ఇబ్బంది పెట్టేట్టుగా లా అండ్ ఆర్డర్ మాత్రం డిస్టర్బ్ చేస్తే తాట తీస్తా. మీకు ఒక భద్రత ఇవ్వాలి, మీకు ఒక భరోసా ఇవ్వాలి. నేను చెప్పింది మీకు అర్థం కావాలి, మీ ఇబ్బందులు నాకు అర్థం కావాలి. మీ అందరికీ న్యాయం చేయడమే నా ఆలోచన, నా జీవితాశయం అని మరొక్కసారి తెలియజేస్తున్నా. భూమి ఒక ఆస్తే కాదు, జీవనాధారం, కుటుంబానికి భద్రత, భవిష్యత్తుకు నమ్మకం. ఒక రైతు తన బిడ్డల్ని ఎంత ప్రేమిస్తాడో భూమిని అంతే ప్రేమిస్తాడు. నిద్ర లేస్తే భూమి దగ్గరికి పోకపోతే, భూమిని చూడకపోతే రాత్రి నిద్ర రాదు. దేశానికి తిండి పెట్టింది రైతు, అన్నదాత. కరోనా అప్పుడు అందరూ హాలిడే తీసుకున్నారు, కానీ మా రైతులు మాత్రం హాలిడే తీసుకోకుండా దేశానికి అన్నం పెట్టింది రైతన్న అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఆ అనుబంధం ఎవరు చెరపలేనిది. మన రాష్ట్రం వ్యవసాయ ఆధార రాష్ట్రం. దీనివల్ల ఎక్కువ మంది భూమిపై గుర్తు చేసుకోండి. 2, అభివృద్ధి పరిగెత్తిస్తానని చెప్పాం. ఈరోజు మీరు ఒక పక్కన సాగునీటి ప్రాజెక్టులు కానీ, అమరావతి కానీ, పోలవరం కానీ, ఇంకో పక్క ఇండస్ట్రీస్ కానీ. ఒకప్పుడు మీరు ఓర్వకల్లో చూస్తే ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చాయి. ఓర్వకల్ని సర్వనాశనం చేసి ఇండస్ట్రీస్ రాకపోతే ఈరోజు పరిశ్రమలు వచ్చే పరిస్థితికి వచ్చాయి. అదే మరిగా ఈరోజు అతి ముఖ్యమైన సమస్య మనం మాట్లాడుకుంటున్నాం, భూమి. మీ తాత ముత్తాతలు మీకు ఇచ్చిన ఆస్తి, వారసత్వంగా వచ్చిన ఆస్తి. నేను ఎన్నికల ముందు చెప్పాను, మీ భూమి మీద వేరే వాళ్ళ ఫోటో వేయడం ఏంటి? మీరిచ్చారా?
మీ తాత ఇచ్చాడా? మీ ముత్తాత ఇచ్చాడా? ఎవరిది ఆ భూమి? మీ కష్టార్జితం మీ నాన్నిచ్చాడు, మీ తాత ఇచ్చాడు. వారసత్వంగా మీకు వచ్చిన భూమి. ఆ భూమి మీద ఆయన ఫోటో. అంటే ఏమనుకున్నాను? నేను చెప్పాను, ఇది మంచి పద్ధతి కాదు. అందుకే ఈరోజు మీరు చూస్తున్నారు, నేను ఇచ్చిన పట్టాదారు పాస్బుక్ చూస్తే రాజముద్రతో ఎవ్వరు కూడా ట్యాంపర్ చేయకుండా ఫుల్ ప్రూఫ్ గా మీకు ఇస్తాను. ఇచ్చానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఒక దురుద్దేశం ఉంది దీంట్లో, మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ మర్చిపోతే కష్టాలు మళ్ళా వస్తాయి. ఆ రోజు వాళ్ళు ఆలోచించింది తప్పుడు విధానాల ద్వారా మిమ్మల్ని బానిసలుగా చేయాలని ఆలోచించారు. అంటే ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి తెచ్చారు. మీ భూములన్నీ ఒక ల్యాండ్ టైటిలింగ్ పరిధిలో తీసుకొచ్చి ఎక్కడన్నా విభేదాలుంటే ఎవరికి అప్పీల్ చేయడానికి పాకిస్తాన్లో భారీ ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. రాజధాని ఇస్లామాబాద్లోని షియాలకు చెందిన ఓ ప్రార్థనా మందిరం దగ్గర జరిగిన ఈ ఘటనలో 30 మందికి పైగా మృతి చెందారు. మరో 160 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. ఇస్లామాబాద్లోని షహజాద్ ప్రాంతంలో ఉన్న ఓ ప్రార్థనా మందిరం గేటు దగ్గరకు చేరుకున్న ఓ సూసైడ్ బాంబర్ ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం. శుక్రవారం ప్రార్థనల సమయంలో ఈ ఘటన జరగడంతో తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనకు పాల్పడింది ఎవరనే విషయం తెలియనప్పటికీ తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్తో సంబంధం ఉన్న ఓ విదేశీ పౌరుడు ఈ దాడికి పాల్పడినట్లు పాకిస్తాన్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవకత్ మిర్జియేయవ్ పాకిస్తాన్లో పర్యటిస్తున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో పలు ఊహాగానాలు తలెత్తుతున్నాయి. Yes, Pakistan, of course, if you remember, had clashes with Afghan troops. Have sanctuaries in Afghanistan that they are using some of the weapons that have been left behind by the withdrawing U.S. forces to carry out these audacious attacks across Pakistan. The latest attack, of course, that has taken place today carries the hallmark of the Islamic State, Khorasan. This is elements of Daesh which have all उसको मिलकर नाकाम बनाएंगे और पाकिस्तान में हुकूमत पाकिस्तान ने जो ये कदम उठाया पूरी अमल के बैठेगा। उसमें तमाम मकातबे फिक्र के उलमा मौजूद हैं। इसी तरह इस्लामाबाद में या रावलपिंडी में या पंजाब में जो अमल की बैठती है उसमें तमाम मसाले के लोग मौजूद हैं। ये जो खून बहा है ये किसी शिया का या सुन्नी का, देवबंदी का या हदीस का नहीं, ये पाकिस्तानी का खून है। और इंशाअल्लाह सुम्मा इंशाअल्लाह मीडिया के तवस्सुत से ये कहना चाहते हैं, मैं इस्लामाबाद के आवाम से कहना चाहता हूँ कि यहाँ ये देवबंदी हजरात भी हैं, अहले हदीस भी हैं और यहाँ पे बरेलवी मकातबे फिक्र है। हम सारे उन नौजवानों से जो दुनिया से रुखसत हुए हैं आज के हादसे में, हम अहले तशरीफ भाइयों से ताज़ियत भी करते हैं। और इंशाअल्लाह ताहिर महमूद अशरफी साहब ने भी लाहौर से ऐलान किया है, जो हमारे सुन्नी नौजवान हैं वो पीम्स में भी मौजूद है, होली फैमिली में भी, पोली क्लिनिक में भी, जहाँ जहाँ मरीज हैं हम उनके खून का भी बंदोबस्त कर रहे हैं। हमारे नौजवान उनको खून देंगे। हमारा आपस में इस कोई इख्तलाफ नहीं है। ये जो खूनी खेल खेला जा रहा है, ये जो दहशत और वहशत है, इंशाअल्लाह तमाम उलमा मिलकर इसका मुकाबला करेंगे। ప్రకాశం జిల్లా ఒంగోలు మైనింగ్ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులపై సర్వేయర్ 2 అబ్దుల్ ఆసిఫ్పై ఆరోపణలు రావడంతో మైనింగ్ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మైనింగ్ కార్యాలయంలో సర్వేయర్ 2గా పనిచేస్తున్న అబ్దుల్ ఆసిఫ్ను విజయవాడలోని అబ్దుల్ ఆసిఫ్ ఇళ్లు, స్వగ్రామం మార్కాపురం బంధువుల ఇళ్లలో ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ఆధ్వర్యంలో సోదాలు జరుగుతున్నాయి. ఒంగోలు మైనింగ్ కార్యాలయంలో పలు ఫైళ్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లైట్ మళ్ళీ వేస్తుంటారు తెస్తుంటారు.
10 వచ్చినాయి కానీ అదే 7 వచ్చినాయి రీసెంట్గా ఎటువంటి అనుమతులు అవసరం లేదు. తన రాజకీయ లబ్ధి కోసం నాయకులు కార్యకర్తల ప్రాణాలు పోతున్నా పట్టించుకోరు. కేవలం పొలిటికల్ మైలేజీ తప్ప 5 ఏళ్లలో ముఖ్యమంత్రి చేసిన వ్యక్తికి చట్టాలు న్యాయస్థానాలంటే లెక్కలేదు, గౌరవం లేదు. నేను మోనార్కుని, నేను అనుకున్నది జరగాలన్నా యావే తప్ప ఎవరు ఏమైపోతే నాకేంటి, ఇలా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన ఆ పార్టీ శ్రేణులకు ప్రాణ సంకటంగా మారింది. మొన్న గుంటూరులో పరామర్శ యాత్రను దండయాత్రగా మార్చి 6 గంటల పాటు జనానికి పడరాని పాటలు చూపించిన జగన్మోహన్ రెడ్డి ఆయన భావించే మంచి వ్యక్తుల్లో ఒకరైన జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్ళి ఇద్దరిని పొట్టను పెట్టుకున్నాడు. బల ప్రదర్శన కోసం భారీగా జన సమీకరణ చేపట్టి తనకు ప్రజల్లో ఇమేజీ తగ్గలేదన్న బిల్డప్ కోసం జనం చస్తున్నా చిక్కటి చిరునవ్వుతో హింసించే పొలకేసిలాగా జగన్ తీరు రోజు రోజుకు పై స్థాయికి చేరుతుంది. జోగి రమేష్ పరామర్శ సందర్భంగా తాడేపల్లి నుంచి బయలుదేరి జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ ఇంటికి చేరే క్రమంలో సమీపంలో వైసీపీ నాయకుడు ఒకరు మృతి చెందారు. విపరీతమైన కృత్రిమ రద్దీని సృష్టించేందుకు చేసిన ప్రయత్నంలో చిల్లకల్లు గ్రామ వైసీపీ అధ్యక్షుడు రాంబాబు కుప్పకూలారు. అతనిని దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇక రఫా తప్ప మరేమీ తెలియని వైసీపీ ఉన్మాద మూకలు నడి రోడ్డు మీద బైకులపై స్టంటులు వేస్తూ జనాభాని భయభ్రాంతులకు గురిచేశారు. గుంపులుగా రోడ్ల మీద యథేచ్ఛగా సంచరిస్తూ పాదచారులను దుకాణదారులను అవస్థలకు గురి చేశారు. ఇబ్రహీంపట్నంలో బైక్పై స్టంట్ చేస్తూ ఓ యువకుడు రోడ్డుపై బారికేడ్ను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఇబ్రహీంపట్నం కొత్తగేటుకు చెందిన వైసీపీ కార్యకర్త భార్గవ్గా గుర్తించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తమ రాజకీయ స్వార్థం కోసం జగన్తో సహా పార్టీ ముఖ్య నాయకులందరూ అక్కడే ఉన్న ఇద్దరు చనిపోయిన తర్వాత అయినా నివారించే ప్రయత్నం కానీ ఏమీ జరిగిందని అడిగే తీరిక లేకుండా చర్చల్లో మునిగిపోయారు. దేశంలో ఎక్కడా ట్రూ అప్ ఛార్జీలే తప్ప ట్రూ డౌన్ అమలు లేదని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో 13 పైసలు ట్రూ అప్ ఛార్జీలు తగ్గించి ట్రూ డౌన్ చేశామని అన్నారు. గిద్దలూరు నియోజకవర్గం కసినపిల్లిలో ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి కలెక్టర్ రాజాబాబుతో కలిసి 3.60 కోట్ల వ్యయంతో నిర్మించిన 33/11 kV సబ్స్టేషన్ను ప్రారంభించారు. అనంతరం గిద్దలూరు 132/33 kV సబ్స్టేషన్ సందర్శించి విద్యుత్ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. డివిజనల్ ఆఫీస్ ఏర్పాటుకు ఫీజిబిలిటీ రిపోర్టు సిద్ధం చేయాలని ఆదేశించారు. నియోజకవర్గంలో 220 kV సబ్స్టేషన్ ఏర్పాటుకు డిపిఆర్ సిద్ధం చేయాలని అన్నారు. సబ్స్టేషన్లపై లోడ్ పడకుండా అవసరమైన చోట నూతన సబ్స్టేషన్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ట్రూ అప్ ఛార్జీలతో ప్రజలపై 30,000 కోట్ల భారం మోపారని అన్నారు. విద్యుత్ ఉత్పత్తి చేయకుండా బయట నుండి కొనుగోలు చేసి ఆ భారాన్ని ప్రజల మీద వేశారని తెలిపారు. రాబోయే కాలంలో ట్రూ అప్ ఛార్జీలను ₹19 వరకు తగ్గించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచాలని స్పష్టం చేశారు. బయోగ్యాస్, సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఉమ్మడి ప్రకాశం జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఆగస్టు నాటికి ఆర్టీజీఎస్ పనులు పూర్తి చేసి 650 కోట్లతో ఫీడర్ లెవెల్ బైపర్కేషన్ చేపడతామని అన్నారు. పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక అధికారులు పాల్గొన్నారు. రికార్డు స్థాయిలో కట్టేయటమే కాదు, ప్రారంభించడం కూడా జరుగుతుంది. ప్రకాశం జిల్లాలో ఎక్కడైతే లో వోల్టేజ్ ఉందో అన్ని చోట్ల సబ్స్టేషన్ నిర్మాణం చేస్తున్నాము. అది తొందరలో అన్ని పూర్తయిపోయి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. దాంతోపాటు ఆర్డీఎస్ఎస్ ఫీడర్ లెవెల్ బైఫర్కేషన్ చేస్తున్నాము. దాదాపు ఒక గిద్దలూరులోనే దాదాపు 90 కోట్లు పెట్టాము. ఇప్పటికి 75 కోట్ల రూపాయల పనులు అయిపోయినాయి. మిగతా కూడా కంప్లీట్ చేయమన్నాం. ప్రకాశం జిల్లాలో 650 కోట్ల రూపాయలతోటి ఫీడర్ లెవెల్ బైఫర్కేషన్ ఆర్డీఎస్ఎస్ ద్వారా చేస్తున్నాం. వాటన్నిటి కూడా 65 నుంచి 68% వరకు పనులు పూర్తయిపోయి ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టుకి పూర్తి చేయాలనే దశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ట్రూ అప్ నుంచి ట్రూ డౌన్ చేసుకొచ్చాం. ఆ దశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో కరెంటు బిల్లు పెంచకుండా నాణ్యమైన విద్యుత్తు ప్రజలకు అందించుకుంటా ముందుకు తీసుకెళ్లాలనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం. అట్లానే గిద్దలూరుకు సంబంధించి కొన్ని సబ్స్టేషన్స్ కానీ, డివిజన్ ఆఫీస్ కానీ,
అట్లానే 220 kV అన్ని ఈ ప్రాంతంలో రిక్వెస్ట్లు ఉన్నాయి. వాటి మీద భూసేకరణ చేస్తున్నాం, భూములు కూడా తీసేసుకుంటున్నాం. రానున్న పబ్లిక్ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన పరీక్షా పే చర్చ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడింది. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అన్ని పాఠశాలల్లో పరీక్షా పే చర్చ జరుగుతున్నట్లు ముందుగానే ప్రధాని కార్యాలయం నుంచి సమాచారం రావడంతో సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయ కేంద్రీయ విద్యాలయాలతో పాటు ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని అన్ని పాఠశాలల్లో ప్రధాని మోదీ విద్యార్థులకు అందించే టిప్స్ తెలుసుకునేలా ఏర్పాట్లు చేశారు. పాఠశాలల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్యానెల్స్ ద్వారా ఢిల్లీలో ప్రధాని విద్యార్థులతో మాట్లాడే అంశాలను జిల్లాకు చెందిన అన్ని పాఠశాలల విద్యార్థులు వీక్షించారు. విద్యార్థులకు పరీక్ష ఒత్తిడి ఏ విధంగా తగ్గించాలనే అంశంపై ప్రధాని మోదీ అందించిన సూచనలు తమకు ఎంతగానో ఉపయోగపడ్డాయని విద్యార్థులు తెలిపారు. ముఖ్యంగా పరీక్షా సమయంలో విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ప్రధాని నరేంద్ర మోడీ చెప్పడం ఎంతో ఉత్తేజాన్ని కలిగించిందని సంతోషం వ్యక్తం చేశారు. तो आपको कविता लिखने का शौक है? बढ़ता चल तू आगे बढ़ता चल। गिरोगे कि नहीं गिरोगे? यस सर। और सही बैलेंस करके रहोगे तो गिरोगे क्या कभी? नो सर। तो ये सिंपल सी बात है। अब दूसरी बात है, स्किल में भी 2 प्रकार के स्किल है। एक है लाइफ स्किल, दूसरा है प्रोफेशनल स्किल। उसमें भी कोई मुझे पूछेगा कि साहब लाइफ स्किल में ध्यान देना चाहिए कि प्रोफेशनल, मैं कहूंगा दोनों में देना चाहिए। अब मुझे बताइए, बिना अध्ययन किए, बिना ऑब्जर्वेशन किए, बिना ज्ञान प्राप्त किए कोई भी स्किल आ सकता है क्या? नो सर। तो स्किल की शुरुआत तो ज्ञान से ही होती है। यस सर। तो उसका महत्व कम नहीं है। मान लीजिए हम बहुत बढ़िया पढ़ लिए हैं, लेकिन एक बार अचानक माँ बाप को बाहर जाना हुआ, अब हमें भूखे मर रहे हैं, किचन में सब पढ़ाए लेकिन पता ही नहीं कैसे करूँ, क्या करूँ कि डब्बे में। ఇప్పుడు పరీక్షపై చర్చ జరుగుతుంది కదా, ప్రధాని మోడీ గారితో డైరెక్ట్ కలవడానికి విద్యార్థులకి గొప్ప అవకాశం వచ్చింది. దానికి ఎంతో ఆనందిస్తున్నాము. చదువు అంటే ఒట్టి ఎగ్జామ్సే కాదు, పుస్తకాలే కాదు, అన్నిటి గురించి తెలుసుకోవడం అని ప్రధానమంత్రి గారు తెలియజేస్తున్నారు. మనకి మెంటల్గా ఎక్కువ స్ట్రెస్ కాకూడదు, ఫ్రీగా హ్యాపీగా చదువుకుంటే ఏదైనా మైండ్లో ఫిక్స్ అయ్యిద్ది. దాన్ని స్ట్రెస్గా ఫీల్ అవ్వకుండా కొద్దిగా ఈజీగా ఎంజాయ్గా చదువుకోవాలి. పరీక్షపై చర్చ కార్యక్రమం ప్రతి సంవత్సరం పెడుతున్నారు మోడీ గారు. దీనివల్ల 10th క్లాస్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్లో ఎలాంటి టెన్షన్ లేకుండా రాయడానికి చాలా ఉపయోగకరంగా ఉంది. దీనికోసమని ప్రధానమంత్రి గారు కొన్ని స్కూల్స్ నుంచి కొంతమంది పిల్లల్ని ఎంపిక చేసుకున్నారు. దానికి సంతోషంగా ఉంది. ప్రధానమంత్రి గారు చెప్పే అన్ని అంశాలని పరిశీలించి మనం ఎగ్జామ్స్కి స్ట్రెస్ ఎక్కువ తీసుకోకుండా మెంటల్లీగా ఎక్కువ ఏది ఇబ్బంది లేకుండా రాయడానికి ఎగ్జామ్స్ చెప్పడం జరుగుతుంది. ముందు ఏంటంటే కొంచెం 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ కాబట్టి కొంచెం టెన్షన్గా ఉండేది. ఇప్పుడు సార్ చెప్పే అన్ని విన్నాక కొంచెం టెన్షన్ అనేది లేకుండా ఉంది. పరీక్ష మే చర్చ ఆ కార్యక్రమంలో పిఎం సార్ ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా మా కోసం టిప్స్ కొన్ని చెప్పారు. మన ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ప్రాక్టీస్ చేసి వెళ్ళమన్నారు. అది కాకుండా ఫస్ట్ మనం స్ట్రెస్ తీసేయమన్నారు. మన మల్టీ టాలెంట్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళ టాలెంట్స్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోమని చెప్పారు. మనం ఏదైనా ఫస్ట్ ప్రాక్టీస్ చేసిన తర్వాతే మన ఎగ్జామ్కి వెళ్ళమన్నారు. ఎందుకంటే ఒక్కోసారి కొంతమంది స్టూడెంట్స్కి ఎగ్జామ్ పేపర్ చూడగానే స్ట్రెస్ అయిపోతారు. అలా కాకుండా కొన్ని టిప్స్ అనేది ఇచ్చారు. ఆ టిప్స్ వల్ల మనకి కాన్ఫిడెంట్ పెరిగిద్ది. అలాగే సార్ మనలో ఉన్న కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా ఇచ్చారు. ఇంకా మనలో ఉన్న టాలెంట్ని తీసేసి మనలో ఉన్న టాలెంట్ని అందరినీ ఎక్స్ప్రెస్ చేసుకోమని చెప్పారు. అలాగే మనలో ఇంకా ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు అందరూ ఎంతో కాన్ఫిడెంట్గా ముందుగానే ప్రాక్టీస్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని వెళ్ళమన్నారు. అంత బిజీ షెడ్యూల్లో ఉన్న సార్ మనకి
టిప్స్ ఇవ్వడానికి మన ముందు వచ్చారు పరీక్ష మే చర్చ కార్యక్రమం ద్వారా. ఈరోజు మనకి ఇక్కడ డిజిటల్ బోర్డులో సార్ మనకు పరీక్ష పే చర్చ 2025 అనేది ఇక్కడ జరుగుతుంది. సార్ చూపిస్తున్నారు. ఇందులో పిఎం సార్ వచ్చేసి ప్రతి స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతున్నారు. సార్ వచ్చేసి స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ఫియర్ అనేది ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నారు సార్తో. పిఎం సార్ తనకున్న ఎక్స్పీరియన్స్తో వాళ్ళు ఎలా ఓవర్కమ్ చేయాలో దాని గురించి సార్ స్టూడెంట్స్కి ఎంతో అర్థమయ్యేలా చెప్తున్నారు. స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎగ్జామ్స్ అనేవి వాళ్ళ లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే. దాన్ని వాళ్ళు వాళ్ళు ఆ 1 year కష్టపడిన మొత్తాన్ని వాళ్ళు జస్ట్ ఎక్స్ప్రెస్ చేయడానికి మాత్రమే చూసుకోవాలి, కానీ అదే లైఫ్ అని కాదు. వాళ్ళు ఎంత కష్టపడ్డారో అదంతా ఎగ్జామ్లో ఒక్క రోజులో తెలిసిపోతుంది. కానీ అదొక్కటే ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అయితే కాదు, ఇంకా చాలా ఉంటుంది. ఇలా పిఎం సార్ ఆయన స్టూడెంట్స్కి ఎంతో హెల్ప్ చేస్తున్నారు. ఎలా అంటే వాళ్ళకి మెంటల్గా మోటివేట్ చేస్తున్నారు. స్టూడెంట్స్ పైన వచ్చేసి స్ట్రెస్ బర్న్ అవుతుంది. వాళ్ళ పేరెంట్స్ ఎంతో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నప్పటికీ వాళ్ళ బెస్ట్ ఇవ్వలేకపోతున్నారు స్ట్రెస్ వల్ల. దాన్ని ఎలా తగ్గించుకోవాలనేది దీనివల్ల చూపిస్తున్నారు. ఎగ్జామ్స్ అంటే ఓన్లీ చదవమే కాదు, ఆ ఇయర్లో మనం ఎంతో హ్యాపీగా ఉండే త్రూ ఎంజాయ్ చేస్తూ మనం నేర్చుకోవాలి ఏదన్నా. దీని గురించి పిఎం సార్ అలా మనకి అయితే టిప్స్ ఇచ్చారు. సార్ అయితే ఒక బుక్ కూడా రాశారు ఎగ్జామ్స్ వారి. ఈ పరీక్షా పే చర్చ అనేది మన గౌరవ ప్రధానమంత్రి గారు గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ ఫిబ్రవరి నెలలో మాసంలో జరుపుతున్నారు. మేము దాదాపు మా పాఠశాలలో ఉన్న అందరు విద్యార్థులు కూడా రిజిస్ట్రేషన్ చేశాము. ఒక ప్రధానమంత్రి గారు ఏ విధంగా ఒక పరీక్షల గురించి పరీక్షలో ఎలా విధంగా మనము పాల్గొనాలి, ఎటువంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో ఉత్సాహవంతంగా విద్యార్థులతో పాల్గొంటున్నారు. విద్యార్థులు ఒత్తిడి లేకుండా ఎలా చదువుకోవాలి, వాళ్ళ గోల్ ఏ విధంగా సాధించాలి, వాళ్ళ గోల్ సాధించాలి, ఒత్తిడి అనేది లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఈ విధంగా మీరు చదువుకుంటే మీరు మీ యొక్క గోల్ సాధించగలరు అనేది మా ప్రధానమంత్రి గారు చెప్పడం అనేది చాలా గొప్ప విషయము. విధి నిర్వహణలో అసువులు బాసిన సుబేదార్ హానీ లెఫ్టినెంట్ వెంకటరమణ అంత్యక్రియలు స్వగ్రామం తురిమెండలో అధికారిక లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. సైనికులు, పోలీసులు గౌరవవందనం సమర్పించారు. దేశ సేవలో వెంకటరమణ త్యాగం యువతకు ఆదర్శమని కొనియాడారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా తురిమెల్ల గ్రామానికి చెందిన సుబేదార్ హానీ లెఫ్టినెంట్ వై వెంకటరమణ భారత సైన్యంలో సుమారు 30 సంవత్సరాలు సేవలందించారు. ఈ నెల 4న పదవీ విరమణ చేయాల్సి ఉండగా 3వ తేదీ విధి నిర్వహణలో బ్రెయిన్ స్ట్రోక్తో వీరమరణం పొందారు. ప్రతి ఒక్కరితో ఎంతో ఆప్యాయంగా మెసలే లెఫ్టినెంట్ వెంకటరమణ మృతి పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర ఆవేదన చెందారు. వెంకటరమణను తలుచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. అమర్ రహే నినాదాలతో వెంకటరమణకు ఘనంగా వీడ్కోలు పలికారు. అంతిమ యాత్రలో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు, పోలీసులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆత్మీయ బంధుమిత్రులు పాల్గొన్నారు. లెఫ్టినెంట్ వెంకటరమణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పాకల బీచ్ ఫెస్టివల్స్ పోస్టర్ను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, కలెక్టర్ రాజాబాబు, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డిలు ఆవిష్కరించారు. గిద్దలూరు పర్యటనలో ఉన్న మంత్రి రవికుమార్ పోస్టర్ను ఆవిష్కరించి వెనుకబడిన ప్రకాశం జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. సూర్యలంక, చీరాల బీచ్ తరహాలో పాకల బీచ్ను అభివృద్ధి చేస్తామని అన్నారు. తీర ప్రాంతంలో టూరిజం అభివృద్ధి చేయడంతో స్థానిక యువతకు ఉపాధి కలుగుతుందని అన్నారు. పాకల బీచ్ ఫెస్టివల్స్ను ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. పోస్టర్ లాంచ్ చేసాం. ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు మన జిల్లా ప్రకాశం జిల్లాలో కూడా ఒక పాకాల బీచ్ని ప్రమోట్ చేసుకొని ప్రజలందరూ కూడా రోజు నిత్యం బిజీగా ఉంటారు కాబట్టి ఒక 2 రోజులు అందరూ కూడా వచ్చేసి అక్కడ భార్య పిల్లలతో అందరూ కూడా వచ్చేసి
మన ఆహ్లాదమైన వాతావరణంతో అందరూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యంగా మన మ్యారిటైమ్ బోర్డు మన సత్య ఉన్నాడు, దామచల సత్య, దానికి చైర్మన్గా ఉన్నాడు. అట్లానే మన స్వామి గారు, ఈ రెండు కూడా వాళ్ళ కాన్స్టిట్యున్సీకి సంబంధించింది, వీళ్ళిద్దరు కాన్స్టిట్యున్సీ సంబంధించింది. అందుకని వాళ్ళు కూడా ప్రత్యేకంగా తీసుకొని, సత్యాను మంత్రి గారు కూడా, కలెక్టర్ గారు ముగ్గురు ప్రత్యేకంగా తీసుకొని మన జిల్లాలో కూడా ఇండస్ట్రీస్ డెవలప్ చేస్తున్నాం. ఒక పక్కన పోర్టు, రామాయపట్నం లాంటి పోర్టు డెవలప్ చేస్తున్నాము. ఇట్లాంటి కార్యక్రమాలతో పాటు ఒక బీచ్ కూడా డెవలప్ చేయాలి. కొంతమంది ఇప్పుడు చూడండి, మీరు నాకు తెలియదు ఇక్కడ ఇంత రిసార్ట్ ఉందని. రిసార్ట్ ఉంది కాబట్టి కొంతమంది భార్య పిల్లలతో వచ్చి ఇక్కడ కొద్దిగా 2 రోజులు ఉండి వెళ్తా ఉన్నారు, 1 డే ఉండి వెళ్తా ఉన్నారు. అట్లానే అక్కడ బీచ్ కనుక డెవలప్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చీరాల కానీ సూర్యలంక కానీ ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున డెవలప్ అయిపోయింది. దాదాపు 1100 రూమ్స్ వచ్చే పరిస్థితికి చీరాలను సూర్యలంక వచ్చింది. అక్కడ రావటం వల్ల ఏమవుతుందంటే ప్రజలు వస్తూ ఉన్నారు, అక్కడ ఉన్న లోకల్ ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. విపరీతంగా లోకల్గా ఉండే ఉద్యోగాల అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి. అందుకని మనకి ఏ చిన్నపాటి అవకాశం ఉన్నా సరే మనం సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్నాం, ఒక పక్కన పోర్టులు డెవలప్ చేస్తున్నాం. రైల్వే అండర్ పాస్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు అన్ని చర్యలు చేపట్టామని విజయవాడ రైల్వే చీఫ్ ఇంజనీర్ రమణారావు తెలిపారు. ఒంగోలు ఎన్నిక అగ్రహారం రైల్వే అండర్ పాస్ నిర్మాణ పనులను పరిశీలించారు. 6 నెలల్లో పూర్తి కావాల్సిన అండర్ పాస్ నిర్మాణం 3 నెలల్లోనే పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు రైల్వే క్రాసింగ్ పనులు జరుగుతున్నాయని, రైల్వే ట్రాక్కు స్పామ్స్ ఏర్పాటుకు పూడికతీత జరుగుతుందని అన్నారు. 5 రోజుల్లో పనులు పూర్తి చేసి రైల్వే ట్రాక్కు అంతరాయం లేకుండా చూస్తామని తెలిపారు. నిన్నటి నుండి మేము ఇక్కడ ఆర్యూబీ కార్యక్రమాలు, రోడ్ అండర్ బ్రిడ్జ్ కార్యక్రమాలు మొదలుపెట్టాము. ఈ ఎల్సీ లెవెల్ క్రాసింగ్ 207 అంటారు దీన్ని. దీన్ని కంప్లీట్గా క్లోజ్ చేసే ఆలోచనలో ఇక్కడ 44 బాక్సులు క్యాష్ చేసినాము. ట్విన్ బాక్సెస్ అంటారు వాటిని. అంటే ఒక్కొక్క బాక్స్ సెగ్మెంట్లో 2 స్పాన్స్ ఉంటాయి. మీరు ఇక్కడ చూస్తే తెలుస్తుంది. వాటిని 44 యూనిట్స్ని ఇక్కడ 5 ట్రాక్స్ క్రాస్ చేసేటట్టు మేము ఏర్పాటు చేసాము. ఒక వారం రోజుల పాటు ఈ పని జరుగుతుంది. ఆ తర్వాత అప్రోచెస్ రోడ్స్ ఒక 3 నెలల్లో పూర్తయిపోతుంది. ఈ మొత్తం ఇదంతా చేసిన దానివల్ల సేఫ్టీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అట్నుంచి ఇటు మనుషులు కానీ వెహికల్స్ కానీ లైట్ వెహికల్స్ అన్నీ క్రాస్ చేసేదానికి కింద నుంచి వ్యవస్థ ఏర్పాటు అవుతుంది. ఒక 3.5 నెలల్లో పూర్తిగా అయిపోతుంది, ఈ పని అయిపోతుంది. ఆల్రెడీ మేము అప్రోచెస్లో డ్రైన్స్ వర్క్స్ మున్సిపాలిటీ వాళ్ళు కొంతమేర చేశారు. మేము కూడా రైల్వే తరపు నుంచి డ్రైనేజ్ వర్క్ అంతా కూడా పూర్తి అయిపోయింది ఆల్రెడీ. అవన్నీ అయిన దానివలన ఇంకా తొందరగా పని పూర్తి చేసేదానికి మామూలుగా ఒక 6 నెలలు పడుతుంది ఒక్కొక్క పని జరగాలంటే. కానీ ఇప్పుడు మేము 3.5 నెలల్లోనే ఇప్పుడు పూర్తి చేసేస్తాము. ఆల్రెడీ ఇంత మిగిలిన డ్రైనేజ్ వర్క్ అంతా ఆల్రెడీ పూర్తి అయిపోయింది. ఈ పని ఒక వారం రోజుల పాటు సాగుతుంది. 5 రోజులు బ్లాక్లు ఉంటాయి, మిగిలిన రోజులు ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవడము, వాటి అరేంజ్ చేసుకోవడము అవన్నీ జరుగుతాయి. ఓకే, ఇవన్నీ పూర్తి అయిపోయిన తర్వాత అందరికీ ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది. నా పేరు పివి రమణారావు, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్.
కంటి వైద్య శస్త్రచికిత్స కోసం నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ఎల్డీఆర్ పరికరం అందుబాటులోకి తీసుకొచ్చామని ఒంగోలు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు తెలిపారు. జీజీహెచ్లో ఏర్పాటు చేసిన ఎల్డీఆర్ లేజర్ మిషన్ను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల రూపాయల వ్యయంతో కంటికి సంబంధించిన ఎల్డీఆర్ లేజర్ పరికరాన్ని అందించడం జరిగిందని డాక్టర్ మాణిక్యరావు తెలిపారు. కంటి శుక్లాల తర్వాత కొద్ది రోజులకు అద్దం లోపల పొరభాగం ఏర్పడుతుందని, దానిని తొలగించేందుకు ఈ యంత్రం బాగా పనిచేస్తుందని అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో 1500 నుంచి 2000 రూపాయల వరకు ఫీజు వసూలు చేస్తారని, సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా ఈ సేవలు లభిస్తాయని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కంటి వైద్య నిపుణులు డాక్టర్ సుమయఖాన్, డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ సింధు పాల్గొన్నారు. ఒంగోలు నగర ప్రజలందరికీ నా నమస్కారం. నేను ఎన్పిసిబి యూనిట్ సివిల్ సర్జన్ డాక్టర్ సుమయా ఖాన్. ఈరోజు మన ఒంగోలు మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో కంటికి సంబంధించిన కొత్త మెషిన్, అంటే ఇట్ ఈస్ కాల్డ్ ఎల్డీఆర్ లేజర్, ఆ మెషిన్ వచ్చిందనమాట. అది మామూలుగా ఏంటంటే ఎవరికైనా కానీ శుక్లం వచ్చినప్పుడు శుక్లం తీసిన తర్వాత, అంటే సర్జరీ అయిన తర్వాత మళ్ళీ ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుందన్నమాట మనం పెట్టిన ఐఓఎల్ మీద, అంటే లెన్స్ మీద. సో ఆ లెన్స్ పొర వచ్చినప్పుడు మళ్ళీ మీకు మస్క్ వస్తుంది. మేము శుక్లం ఆపరేషన్ చేయించుకున్నాం, మళ్ళీ మాకు చూపు తగ్గింది అని చాలామంది పేషెంట్స్ భయపడతారు, ఆలోచిస్తారు, ఇంకా మళ్ళీ ఏమైపోయిందో మా కన్నుకి అని. అది ఏముండదు, ఒక లేయర్ ఫామ్ అవుతుంది. అంటే మళ్ళీ క్యాటరాక్ట్ సెల్స్ కొంచెం డెవలప్ అవుతాయి అన్నమాట. దానివల్ల ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. ఆ లేయర్ని మళ్ళీ మనం ఆ లెన్స్ని క్లీన్ చేయాలి. ఆ క్లీన్ చేయడానికి ఈ ఎల్డీఆర్ లేజర్ మెషిన్ చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. అది మన హాస్పిటల్లో ఇంతకుముందు ఓల్డ్ మోడల్ వెర్షన్లో ఉండింది. అది ఒక గత 5 ఏళ్ళుగా అది ఇంకా అవుట్ ఆఫ్ డేట్ అయిపోయింది. సో ఇప్పుడు అవుట్డేటెడ్ మెషిన్ కాబట్టి ఇప్పుడు కొత్త మెషిన్ వచ్చింది. కంటి విభాగంలో ఎల్డీఆర్ లేజర్ అనే కొత్త పరికరాన్ని, అధునాతన పరికరాన్ని ఓపెన్ చేయడం జరిగింది. అంటే దీనివల్ల ఏంటంటే ఇది ఒక సేఫ్, సురక్షితమైన విధానం, మరియు పెయిన్ ఉండదు చేసేటప్పుడు. లేజర్ అంటే కిరణాల ద్వారా పంపిస్తాం, అంతే కదా. కొన్ని కిరణాలు లోపలికి, కన్ను లోపలికి వెళ్ళిపోయి చికిత్స చేసేస్తాయి. ఇది నొప్పి ఉండదు, కోత ఉండదు, కుట్టు ఉండదు, అండ్ అట్ ద సేమ్ టైం సేఫ్. ఇది క్యాటరాక్ట్ అనే వాళ్ళకు ఆపరేషన్ తర్వాత మళ్ళీ కాంప్లికేషన్ వచ్చి పొర వెనుక వస్తుంది, తెర వెనుక ఒక పొర మాదిరి లెన్స్ వెనకాల, దాన్ని తీయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ గ్లకోమా అంటే కంటిలో ఒత్తిడి పెరగడం, దాన్ని కూడా తీయడానికి ఐరిస్లో చిన్న రంధ్రం చేసి ద్రవ ప్రవాహము వేగంగా పోవడానికి చేసేసి ఆ గ్లకోమాని కూడా లేజర్ ద్వారా తీయవచ్చు. అంతకుముందు ఆపరేషన్ చేసి అది ఫెయిల్ అవుతుందో, ఇన్ఫెక్షనో, చీమో, పస్సో ఇవన్నీ ఉండేది. కానీ ఈ యొక్క మన ఒంగోలుకు ఈ యొక్క పరికరము దాదాపు 20 లక్షల ఖర్చు అవుతుంది. గవర్నమెంట్ మనకు సప్లై చేయడం జరిగింది. దీని దృష్ట్యా నేను మన ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ యాదవ్ గారికి అయితేనేమి, డిఎంఈ గారికి, నేను చంద్రబాబు గారు మన చీఫ్ మినిస్టర్ గారికి మేము రుణపడి వాళ్ళ ఆశలను అడియాసం చేయకుండా మంచి సేవ అందించి సమాజంలో మన డాక్టర్లకు అండ్ అధికారులకు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడానికి కృషి చేసి మన ఒంగోలు జనరల్ హాస్పిటల్ పేరు బాగా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని. శుక్లం ఆపరేషన్ తర్వాత కొంతమందిలో ఒక 20 to 30% మందిలో మళ్ళా చూపు మసక అవుతుంది. మేము వేసిన అద్దం వెనకాల ఒక్కొక్కసారి పొర రావడం వల్ల చూపు మళ్ళీ వాళ్ళకి మందగిస్తుంది. అలాంటప్పుడు ఈ లేజర్ తోటి ఆ పొర తొలగించవచ్చు. పేషెంట్కి తిరిగి మళ్ళీ చూపు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఏమీ నొప్పి ఉండదు, కోత ఉండదు. సో పేషెంట్ తొందరగా మళ్ళీ రికవర్ అవ్వడం జరుగుతుంది. అది ఈ లేజర్ మెషిన్ అడ్వాంటేజ్.
ఇంకా కొన్ని రకాల నీటి కాసులు అంటే గ్లకోమా అని నీటి కాసుల వ్యాధి అని కూడా అంటారు. దాంట్లో కంట్లోపల ఒత్తిడి పెరుగుతుంది. సో ఈ లేజర్ మెషిన్ ద్వారా కొన్ని రకాల నీటి కాసుల వ్యాధుల్లో యాంగిల్ క్లోజర్ గ్లకోమా అంటారు. దాంట్లో కంటి పాప అంటే ఐరిస్కి చిన్న రంధ్రం పెట్టడం ద్వారా కంటి లోపల ఒత్తిడి తగ్గించవచ్చు. సో ఈ రెండు డిసీజెస్లోని ఇది యూజ్ అవుతుంది. ఇది అడ్వాన్స్డ్ మెషిన్. ఇవన్నీ పేషెంట్స్ జీజీహెచ్కి వచ్చే పేషెంట్స్ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీసి ఉన్నతమైన సమాజం వైపు అడుగులేసేందుకు ప్రకాశం బాలోత్సవం నిర్వహిస్తున్నట్లు కమిటీ గౌరవాధ్యక్షుడు వీరాంజనేయులు, కార్యదర్శి సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ నెల 7, 8 తేదీల్లో ఒంగోలు పీవీఆర్ బాలు హై స్కూల్లో బాలోత్సవాన్ని డీఈఓ రేణుక ప్రారంభిస్తారని అన్నారు. గతంలో 2 సార్లు జరిగిన బాలోత్సవంలో ఎంతోమంది విద్యార్థులు తమ ప్రతిభతో రాణించారని, ఈసారి బాలోత్సవంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి 3000 మంది విద్యార్థులు పాల్గొంటున్నారని అన్నారు. 133 పాఠశాలల నుండి ఇప్పటికే పేర్లు నమోదు చేసుకోవడం జరిగిందని అన్నారు. శాస్త్రీయ ఆలోచన, సృజనాత్మకతను విద్యార్థులు కోల్పోతున్నారని, విద్యారంగం రైలు ఇంజన్ బోగీలాగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. జన విజ్ఞాన వేదిక, ఉపాధ్యాయ సంఘాలు, ప్రజా సంఘాలు ఈ కార్యక్రమాన్ని 2 రోజుల పాటు నిర్వహిస్తాయని, విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. దామా శ్రీనివాసులు, జయప్రకాష్, రవికుమార్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. తృతీయ పిల్లల పండుగ ఫిబ్రవరి 7, 8 తారీఖుల్లో ఒంగోలులో ఉన్నటువంటి పీవీఆర్ నగర బాలుర ఉన్నత పాఠశాల నందు నిర్వహిస్తూ ఉన్నాం. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటివరకు 130 పాఠశాలల నుంచి విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. దాదాపు 3000 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనడానికి, ఈ బాలోత్సవంలో పాల్గొనడానికి ఆదివారం రోజు పీవీఆర్ బాలుర పాఠశాలలో జరిగే కార్యక్రమానికి జిల్లాలోని నలుమూలల నుంచి కూడా ఇక్కడికి రాబోతూ ఉన్నారు. ఈ సందర్భంగా మేము 45 అంశ విభాగాలలో పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. విద్యార్థులకి అకాడమిక్ అంశాలు, కల్చరల్ అంశాలు, వాటికి సంబంధించినటువంటి అంశాలలో నిర్వహించి విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మకతని వెలికితీయడం కోసమే ఈ బాలోత్సవం అనేటటువంటిది నిర్వహిస్తూ ఉన్నాం. గత 2 సంవత్సరాలు కూడా ఈ బాలోత్సవానికి మాకు ఈ పట్టణంలో ఉన్నటువంటి ముఖ్య దాతలు కానీ, అదేవిధంగా అధికారులు కానీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. ఈ సంవత్సరం ఈ బాలోత్సవానికి కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. పిల్లలు కూడా మంచి పౌరులుగా తయారు కావాలనే ఉద్దేశంతో దీన్ని నిర్వహిస్తున్నాం. ఆ విధంగానే తల్లిదండ్రుల్ని, అదేవిధంగా ఉపాధ్యాయుల్ని, ఇతర మేధావుల్ని, ఇతర ప్రముఖ సంఘాలను కూడా మేము ఆహ్వానించి వారి యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకుంటున్నాం. ఆ విధంగా మరి జిల్లా అధికారులు కూడా, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ కానీ, జిల్లా విద్యాశాఖ అధికారి కానీ, మున్సిపల్ కమిషనరు, మేయర్ తదితర అధికారులందరూ కూడా మేము ఈ సభలకి ఆహ్వానిస్తున్నాం. మరి ముఖ్యంగా మన మీడియా మిత్రులు కూడా ఇలాంటి అంశాలని బాగా ప్రోత్సహించి సమాజంలోకి తీసుకెళ్లాలని, ఆ విధంగా తల్లిదండ్రుల్ని, పిల్లల్ని, సమాజాన్ని ఎడ్యుకేట్ చేయటంలో ఇటు బాల సంఘాలు కానీ, అటు మీడియా కానీ ప్రధానమైన బాధ్యత ఉందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ 8వ తారీఖు జరగబోయేంటి బాలోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తల్లిదండ్రులను, ఉపాధ్యాయుల్ని, సమాజాన్ని మేము ఈ సందర్భంగా 15 సంవత్సరాలుగా శ్రీరామ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రతి నెల మొదటి గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. చిన్నపిల్లల్లో వచ్చే సీజనల్ వ్యాధులు నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. సుమారు 250 మంది తమ ఆరోగ్య సంరక్షణ కోసం అల్ట్రా సౌండ్ స్కాన్, ఈసీజీ, బీపీ, షుగర్, థైరాయిడ్, హిమోగ్లోబిన్, బిఎండి లాంటి 8,000 రూపాయల విలువ గల 13 రకాల వివిధ పరీక్షలు ఉచితంగా చేశారు. డాక్టర్ చేపల వంశీకృష్ణ, డాక్టర్ చేపల శాంతకుమారి, డాక్టర్ సానల ధీరజ్ బాబు, డాక్టర్ నరహరి, వెంకట సుస్మిత, డాక్టర్ దోనె సృజన్, డాక్టర్ సానల ధీరజ్ బాబు, డాక్టర్ నాగిడి సూర్యకుమార్ వర్మ,
డాక్టర్ ఒలిబాబు, డాక్టర్ తాడి సాయి ప్రసాద్, డాక్టర్ ముప్పరాజు దీప్తి, డాక్టర్ కొప్పోలు సౌమిత్ర పల్లవ్, డాక్టర్ కగ్గా చైతన్యప్రియ, డాక్టర్ పొక్కిరి గారి ఏడుకొండలు వైద్య పరీక్షలు చేసి సలహాలు సూచనలు అందజేశారు. ఫ్రీగా చూస్తాము. అలానే 24/7 రోజు కూడా నేను ఇక్కడ అవైలబిలిటీ ఉంటాను. మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరు వచ్చినా నేనైతే 24 hours అవైలబిలిటీలో ఉంటాను. ధన్యవాదాలు. చాలా రకాల జబ్బులు మనం అవాయిడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. ఈ సందర్భంగా ఒక మాట చెప్తాను. మన దగ్గర మన మేడం శాంతకుమార్ గారు యాక్చువల్గా టైం అయిపోయింది, లేట్ అయిపోయింది కాబట్టి మన మేడం శాంతకుమార్ గారు ఈ క్యాన్సర్ సంబంధించి వ్యాక్సిన్ వేస్తాం, రెగ్యులర్ చేస్తా ఉన్నారు. అది మీరు ఒక అపోహను వచ్చే ఓన్లీ లేడీస్ ఏమో బాయ్స్ కూడా మగ మనుషులు కూడా వ్యాక్సిన్స్ ఉన్నాయి, మేడం గారు వేస్తారు. లేడీస్ వచ్చి కామన్ వస్తే బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ కానీ, తర్వాత మగపిల్లలు వచ్చే క్యాన్సర్ కూడాను మేడం గారు రెగ్యులర్ క్యాన్సర్ వేస్తా ఉన్నారు, వ్యాక్సిన్ వేస్తా ఉన్నారు. వ్యాక్సిన్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. మీరు ఎప్పుడు వచ్చినా ప్రతిరోజు ఇచ్చినా కానీ చేయించుకోవచ్చు. అలాగే చిన్నపిల్లల వ్యాక్సిన్ కూడా మేడం గారు, మన సిస్టర్ మేడం గారు రెగ్యులర్ గా వేస్తా ఉన్నారు, ప్రతిరోజు కూడా వేయించుకోవచ్చు. అలాగే ఈ మొదటి గురువారం వైద్య శిబిరం అనేది మేము గత 13-15 సంవత్సరాలుగా జరుపుతా ఉన్నాం. ఈ శిబిరంలో మన హాస్పిటల్లో అన్ని డిపార్ట్మెంట్ల నుంచి ఇప్పుడు మన పంపలు కూడా కోవిడ్ తర్వాత కూడా ఊపిరితిత్తులు పనిచేయడం తగ్గినాయి కాబట్టి ఊపిరితిత్తులు పరిష్కారం అలాంటివి 13 రకాలు తీసుకుంటాం. మనకి అవన్నీ కూడా ఉచితంగా చేస్తా ఉన్నాం. వీటన్నిటిని ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటూ మాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చింది మీరందరూ కూడా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ఒంగోలు రూరల్ మండలంలోని 14 గ్రామ పంచాయతీలకు చెత్త సేకరణ రిక్షాలను, డస్ట్బిన్లను ఎంపీడీఓ రాజశేఖర్ అందజేశారు. పంచాయతీల్లో పారిశుధ్య మెరుగు కోసం చెత్త సేకరణ రిక్షాలను అందిస్తున్నట్లు, గ్రామాలలో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా కార్మికులు పనిచేయాలని సూచించారు. మహిళా భద్రత, సైబర్ భద్రత, ఆన్లైన్ మోసాలు, రోడ్డు భద్రత, అనధికార చిట్టీలు, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు తదితర అంశాలపై అద్దంకి పట్టణ సిఐ సుబ్బరాజు అవగాహన కల్పించారు. చట్టాలపై స్పష్టమైన అవగాహన కల్పించడం, నేరాల నివారణలో ప్రజలు భాగస్వామ్యాన్ని పెంపొందించడం కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. మహిళలపై జరుగుతున్న నేరాలకు సంబంధించి కఠినమైన చట్టాలు అమలులో ఉన్నాయని, ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. మహిళా భద్రత కోసం ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలు, అత్యవసర హెల్ప్ లైన్లు, చట్టపరమైన హక్కులపై వివరించారు. సైబర్ నేరాల విషయంలో ఆన్లైన్ మోసాలు, ఫేక్ లింకులు, ఓటీపీ మోసాలు, సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అనుమానాస్పద కాల్స్ లేదా లింకులకు స్పందించవద్దని, సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్ లైన్ ద్వారా సమీప పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్తుతో పాటు కుటుంబాలు నాశనమవుతాయని అన్నారు. మత్తు పదార్థాలతో ఆరోగ్య సమస్యలు, ఆర్థిక నష్టం, నేర ప్రవృత్తి కలిగే అవకాశాలు ఉంటుందని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు పాటించడంతో పాటు హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపకూడదని అన్నారు. అనంతరం డ్వాక్రా మహిళలు, పోలీస్ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలతో ర్యాలీ నిర్వహించారు. సభలు చేస్తారు, అది చెప్పని చేస్తారు, ఒకరోజు సభలు చేస్తారు, ఇన్నిసార్లు చేస్తారు. మనకే కదా 2 లక్షలు వస్తుంది, ఫ్రీగా అంటారు. 2 లక్షలు వస్తుంది మళ్ళీ చెప్తాం, మన అకౌంట్ మొత్తం ఖాళీ చేస్తాం. మన అకౌంట్ ఖాళీ కాక మన అకౌంట్తో పాటు మిగతా ఆధార్ నెంబర్ ఇస్తాం. మనకి ఆధార్ నెంబర్ అవగాహన కార్యక్రమానికి చేసిన మన పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారైన శ్రీ ముప్పరాజు గారికి సర్పంచ్ సార్ ఈ అవగాహన
కొట్లాడగా 3 చెప్పేసారు, చిన్న కానీ 3 చెప్పేసారు. కానీ పబ్లిక్ కూడా అవేర్నెస్ వాళ్ళు చాలా మంది ఈ సెక్షన్ నుంచి చెప్పేసి అవగాహన లేదు. పోలీసులకు రిపోర్ట్ ఇచ్చినా అది ఏ సెక్షన్ రాశారు, ఆ రిపోర్ట్ ఏముంది, దానిలో ఏ సెక్షన్ పోలీసులు కూడా అవగాహన లేదు. ఇప్పుడు దానిలో అదేవిధంగా 3 రిపోర్ట్ ఇస్తే ఇది సంఘటన ఏంటి, ఆ సంఘటన ఏ సెక్షన్ అప్లై మీకు అవగాహన లేదు. తప్పు రాసినా సార్ కొట్టుకోవచ్చు, ఇదేంటి సార్ జరిగింది దానికి అనుగుణంగా రాకుండా వేరే సెక్షన్ రాసింది, పొరపాటు రాశారా, తెలిసి రాశారా అనే దానికి అవగాహన ఉంది. మీకు కూడా అవగాహన ఉంది కదా. అతను ఎవిడెన్స్ యాక్ట్ ఎలా ఉంటుంది, ప్రొసీజర్ యాక్ట్ ఎలా ఉంటుంది, క్రిమినల్ యాక్ట్ ఎలా ఉంటుంది తెలుసుకుంటే మీరు డైరెక్ట్ అక్కడ అడగవచ్చు. మీ సర్వీస్ పరిష్కరించుకోవడానికి, అది మీ తప్పు నాకు సరిచేసుకోవడానికి, అది అప్లికేట్ రాసినప్పుడే కంటెంట్ ఉంది కాబట్టి పొరవడానికి ఒక అవగాహన ఉంటుంది. ఏ సంగతి ఏ రాయాలి, ఏ సెక్షన్ అప్లై అనేది మీకు కొంత అవగాహన ఉంది. ఉంటే దాని ప్రకారం అప్లికేషన్లోనే మన ఎగ్జామ్ రాసినప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ రాస్తే మార్క్ వేస్తారు. అలాగే జరిగిన సంఘటనకి అక్కడ జరిగిన సంఘటనకి ఇన్సిడెంట్ రాస్తే ఆ సెక్షన్ అప్లై అయ్యింది. అలాగే నువ్వు ఏదో రాసి నాకు తినాల్సి అనేది మనం చంపారు కదా అని రాయకుండా తినాల్సి అనేది లేదు. కంటెంట్ రావాలి మీకు అర్జీలోనే మన లక్ష్యం మన జ్ఞానం జరిగింది అని మీరు ఆ జ్ఞానం ఇంగ్రీడియంట్స్ రాగలిగితేనే ఆ విధంగా సంఘటనకి పలానా సెక్షన్ అప్లై చేస్తారు పోలీసులు. మీరు రాసి ప్రతి ఉమెన్ గౌరవం ఉంటారు కాబట్టి ఏ అవగాహన సదస్సు అయినా ఫస్ట్ మన నుంచి స్టార్ట్ చేయాలి. ప్రతి ఇంటి నుంచి స్టార్ట్ అయితే ఆ ఇంట్లో ఉన్న ఒక కుటుంబం కానీ ఇబ్బంది ఇళ్ళ మీద అవగాహన తీసుకున్నట్లయితే ఫస్ట్ ఒక ఇంటికి అవగాహన వస్తుంది, ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క మెంబర్కి అవగాహన వస్తుంది. తర్వాత ఒక ఏరియా అంటే ఒక కాలనీ అవగాహన అనేది చెందుతుంది. తర్వాత ఒక ఊరు అవగాహనలో ఉంటుంది. తర్వాత ఒక రాష్ట్రం, ఒక జిల్లా, ఒక రాష్ట్రం, ఒక దేశం అనేది అవగాహన అనేది చాలా ముఖ్యంగా అనేది ఇప్పుడే ఏర్పడమైంది. ఇందులో మెయిన్గా వచ్చేసేసి సైబర్ క్రైమ్స్ అనేవి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఫస్ట్ లేడీస్ మనమే జాగ్రత్తగా ఉండాలి. మెడలో గోల్డ్ వేసుకొని పోతూ ఉన్నాము, ఎలా పడితే పక్కన సెక్యూరిటీ లేకుండా ఒంటరిగా వెళ్ళడం వల్ల మన మెడలో ఉన్న గోల్డ్ కానీ అలా సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. లాక్కి వెళ్ళిపోవడము అంటే మీకు సెక్యూరిటీ లేకుండా ఫస్ట్ మనం జాగ్రత్తగా ఉండాలి. మనం అన్నీ వేసేసుకొని ఒక్కళ్ళే బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్నూలు జిల్లా కొలగట్లలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పట్టాదారు పాసు పుస్తకాలు ట్యాపరింగ్ చేస్తే జైలుకేనని హెచ్చరిక. ఒంగోలు మైనింగ్ కార్యాలయంలో ఏసీబీ దాడులు, ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు ఆరోపణతో సర్వేయర్ ఆసిఫ్ మరియు బంధువుల ఇళ్లలో సోదాలు. ఎందరు కార్యకర్తలకు చావు యాత్రగా మారిన జగన్ పరామర్శ యాత్ర. ఇబ్రహీంపట్నంలో నడి రోడ్డుపై బైకులపై స్టెంట్లతో గుంపులు గుంపులుగా జనాన్ని భయపెట్టిన వైసీపీ శ్రేణులు. డి న్యూస్లో నేటి మాట. చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది. అలాగే చేసిన మంచి కూడా ఏదో ఒక విధంగా తిరిగి మనకు మేలు చేస్తుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.